స్క్రీన్ షేర్ అవుతుంది సార్? అవుతుంది సార్, అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హెల్త్ ఫుడ్ అండి మనం తెలుసుకోబోయే టాపిక్ అనేది. ఈరోజు మంచి మాట ఏంటంటే, మనం తినే ఆహారమే మనకు మందుగా పనిచేయాలి, లేకపోతే మందులే ఆహారంగా తీసుకోవాల్సిన అవసరం వస్తుందండి. అదేంటంటే మాకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, మా అమ్మగారే బాగా అంటే ఫుడ్ కంటే మెడిసిన్ బాక్స్ పెద్ద బాక్స్ ఉంటుందండి. ఆ బాక్స్ ఎప్పుడు పక్కన పెట్టుకునేవారు, అయ్యే ఎక్కువగా తీసుకోవడం జరిగేదండి. అంటే ఆ విషయంలో మాకు అప్పుడు వేస్టేజ్ అనేది పరిచయం అవ్వలేదు. అలాగే చాలా ప్రాబ్లమ్స్ అయ్యి ఎదుర్కొన్నామండి. ఈ రోజు చాలా మంది చేసే మొట్టమొదట ఏంటంటే మందులే తీసుకుంటున్నారండి ఆహారంగా. అది ఏంటంటే అదే విషయాన్ని మనం మార్చాలన్న ఉద్దేశంతో మన ఆహారమే మందుగా పనిచేయాలనేసి ఇందులో అనేది మనకి రావడం జరిగింది. ఇదే మన అదృష్టం అండి చెప్పాలంటే. మనం తినే ఆహారం ఏంటంటే మన రుచిగా, అంటే మనం ఏవైతే తింటున్నామో అవి రుచిగా మనం అన్ని రకాల తింటూ ఆనందంగా తింటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకునే ఒకే ఒక అవకాశం ఓన్లీ 1 and 1 వెస్టేజ్ అని చెప్పొచ్చండి. తర్వాత మన దగ్గర వచ్చేసి రైస్ బ్రాన్ ఆయిల్, అలాగే ఇనోగా బ్రేక్ఫాస్ట్ అండి, అలాగే టీ పొడి 2 రకాల టీ పొడి ఉందండి, అలాగే కాఫీ పౌడర్ ఉంది, అలాగే ఇనోగా ప్రోటీన్ పౌడర్ ఒకటి. అలాగే ఈ రోజు డ్రింకులు చూసుకుంటే మనం బయట డ్రింకులు తాగుతున్నాం. ఆ డ్రింకులు తాగడం వల్ల చాలా చాలా ఇబ్బందులు అనేది ఎదుర్కోవడం జరిగిందండి. అలాగే 3 రకాల చాక్లెట్ ఉన్నాయండి. చాక్లెట్ కూడా ఈరోజు ఎక్కడ బయట మనం ఫీల్డ్ వర్క్ లో ఉన్న ఒక చాక్లెట్ తిని ఒక స్పిర్లినా వేసుకున్నట్లయితే ఇందులో మనకి ఆహారం అయితే అవసరం, ఆకలి అయితే వేస్తుంది, కానీ మనకు కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్ అవన్నీ మనకి దీని ద్వారా రావడం జరుగుతుంది. అలాగే మనకి ఈ రోజు వంట నూనె చూసుకుంటే వంట నూనె ఎంత అవసరం. మనం నూనె లేకుండా కూరలో వినడానికి బాగానే ఉంటుంది, కానీ తినడానికే కాస్త ఇబ్బందిగా ఉంటుందండి. అసలు నూనె లేకుండా ఎలా తినలేము అనే ఎక్కువైనా తినలేమండి. అసలు నూనె ఎక్కువైనా కూడా తినలేమన్నమాట అండి కూరల్లో. అలాగే మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా నూనె ఎంత ఎక్కువ వాడితే అంత మంచిది. నూనె ఎక్కువైతే శరీరంలో కూడా కొవ్వు కూడా పొరలుగా పేరుకుపోతుంది అనమాట అండి. అంటే ఈ రోజు నూనె మనం వాడేస్తున్నాం అండి. బయట నూనె ఎక్కువ నూనె పడుతుంది, మనదైతే తక్కువ. అంటే బయట నూనె 4 స్పూన్లు పెడితే మనకి 2 స్పూన్లతోనే మనకు సరిపోతుందండి. అలాంటిది ఈరోజు ఎక్కువ నూనె వాడడం వల్ల కూడా ఇబ్బంది ఉంది. ఆ 4 స్పూన్లు ఎక్కువ వాడడం వల్ల నూనె కూడా మనకి కొవ్వు పొరలుగా పెరిగిపోతుంది అనమాట అండి. మోతాదు మించితే ప్రాణాంతకం అయ్యే ప్రమాదం కూడా ఉందండి. ఈ రోజు 2 స్పూన్లే కదా అని అనుకుంటున్నామండి, కానీ అది చాలా చాలా ఇబ్బందులకి తర్వాత అంటే స్లో పాయిజన్ గా జరుగుతుంది అనమాట అండి. మరి ఆరోగ్యకరమైన జీవన విధానం ఆచరిస్తూ శరీరం బరువు అధికం చేసుకోకుండా స్లిమ్ గా కూడా ఉండాలంటే సరైన వంట నూనె మనం ఎంపిక చేసుకోవాలండి. ఈ రోజు ఏంటంటే మనం ఉద్యోగం చేస్తున్నాం, వ్యాపారం చేస్తున్నాం, ఏదో తిన్నామా గబగబా ఆపేసుకెళ్ళిపోతుంది అన్న అడవుల్లో ఏదో ఇంట్లో వండేస్తున్నారు, అది తినేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. మనం ఏదంటే మన బయట సంపాదించుకోవాలి కాబట్టి కంపల్సరీ కంగారుగా తిని వెళ్ళడం జరుగుతుందండి. కానీ పాటించాలండి. ఎందుకంటే మనకి రైస్ బ్రాన్ ఆయిల్ అనేది దీన్ని తౌడ్ ఆయిల్ అంటారండి, దీన్ని నూనె అని కూడా అంటారు. దీనిలో సహజమైన విటమిన్స్ అంటే ఈ ఉంటుందండి, ఈ విటమిన్. ఇది కూడా కొలెస్ట్రాల్ నియంత్రిస్తుందండి. కఠినమైన రసాయనాలు వాడకం వల్ల పోయే పోషకాలను కాపాడడానికి చమురు భౌతికంగా శుద్ధి చేయడం జరుగుతుందండి. రైస్ బ్రాన్ ఆయిల్ సహజంగానే ఒరిజినల్ యొక్క మూలం. ఇది చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుందండి. ఈ రోజు మరి నేను కూడా వెస్టేజ్ లోకి రాకముందు ఏంటంటే ఏదో ఆయిల్ వాడాలి కాబట్టి మన టీవీలో ఆల్రెడీ చూపిస్తుంది కాబట్టి మనం ఈ సన్ఫ్లవర్ ఆయిల్ అనేది వాడడం జరిగిందండి. అలాగే వాడుతూ ఉన్నాం. దానివల్ల ఇన్ని ఇబ్బందులు, ఇన్ని కష్టాలు, ఇన్ని తిప్పలు వస్తాయనే విషయం తెలియదు. కానీ వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత నాకు చాలా చాలా జ్ఞానోదయం ఉందని చెప్పొచ్చండి. అంత అద్భుతమైన ప్రోడక్ట్ అనమాట ఈ రైస్ బ్రాన్ ఆయిల్ అనేది. ఈ రోజు నేను చాలా మందికి సజెషన్ చేశానంటే మీరు తక్కువ కనీసం ఒక రైస్ బ్రాన్ ఆయిల్ అంటే ఫ్లెక్స్ ఆయిల్ అనేది దీంట్లో లేదు, కాకపోతే ఏంటంటే నా అనుభవం ద్వారా చెప్తున్నానండి. ఈ రైస్ బ్రాన్ ఆయిల్, ఫ్లెక్స్ ఆయిల్ అని చెప్పి ప్రతి ఒక్కరికి ఈ 2 అన్న ముఖ్యంగా వాడుకోండి అని చెప్పడం అయితే జరిగింది. నేను అలా సజెషన్ చేస్తున్నానండి. మరి ఈరోజు
గౌరవనీయులైన నరేంద్ర గారు కూడా ఒరిస్సాలో స్టార్ ఆఫ్ ఇండియాలో గురించి మాట్లాడుతూ ఒరిస్సా ప్రజలకు రైస్ బ్రాన్ ఆయిల్ బియ్యపు తవుడు నుంచి వచ్చే నూనె దానికన్నా విశిష్టత వలన మన దేశం అధికంగా బయట ప్రపంచానికి ఎగుమతి చేస్తుందండి. కావున మీరు కూడా చేయండి అని చెప్పేసి మనకు పిలుపునిస్తున్నారండి. ఈ రోజు ఏంటంటే ఈ రోజు ఇంట్లో వాళ్ళకి మాట ఇవ్వకపోవచ్చు, మనకి ఎవరెవరో వచ్చి మనకి వెస్టేజన్స్ లీడర్స్ ప్రతి ఒక్కరూ చాలా కూలంకుషంగా చెప్తున్నారండి. మరి ఎంతో మంది పెద్దలు చెప్తున్నారండి. ఈ రోజు ప్రధాని అంటే మన దేశానికి ప్రధాని అలా మన గుండెకాయలు అంటారు. మరి ఆయన మాటలన్నా మనం విని మన మైండ్ సెట్ మార్చుకుని ఈ రోజు ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళు ఆల్రెడీ మనకి లీడర్స్ ఉన్నారంటే వాళ్ళు కూడా కొంచెం పచ్చేది చేయట్లేదు. కంపల్సరీ నూనె అనేది చాలా చాలా డేంజరస్ పరిస్థితిలో ఉందండి. కంపల్సరీ నూనె అనేది కంపల్సరీ అందరూ ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. అలాగే క్రికెట్ లెజెండరీ అయిన మన శ్రీ విరాట్ కోహ్లీ గారు కూడా కొనుగోలు చేసేటప్పుడు బియ్యపు నూనె, పాలు మొదలైన వాటిలో బలవర్ధకమైన అంటే ఎఫ్+ అనే లోగో కోసం చూడడానికి సిఫారసు కూడా చేయబడుతుందండి. మన ఆహారంలోని పోషకాలు విలువలను సూచిస్తుందండి. అంటే ఎంతో పెద్ద పెద్ద వ్యక్తులు అండి. ఇప్పుడు వాళ్ళు కూడా చాలా మంది యాడ్లు చేస్తున్నారండి. కానీ స్వచ్ఛందంగా ఈ ప్రోడక్ట్ వాడుకుంటే ఆరోగ్యానికి మంచిదని వాళ్ళు కూడా సిఫారసు చేయబడుతుందండి. అలాగే మన రైస్ బ్రాన్ ఆయిల్ ముఖ్యాంశాలు ఏంటంటే భౌతికంగా శుద్ధి చేయబడి చేస్తుందండి. హెచ్ఓ అంటే స్మోకింగ్ అంటే మనకి ఏంటంటే బయట బయట ఆయిల్ అనేది స్మోక్ ఎక్కువగా వస్తుందండి. ఆ స్మోక్ రావడం వల్ల ఏంటంటే రకరకాల క్యాన్సర్లు వస్తున్నాయండి. ఈ రోజు ఆడవాళ్ళకి క్యాన్సర్లు వస్తున్నాయంటే వాళ్ళకి ఏమి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి ఉండవండి. వాళ్ళు వంట చేస్తుంటారు. ఆ వంట బయట ఆయిల్ వాడడం వల్ల అది పొగ వస్తుంది అనమాట, స్మోక్ వస్తుంది. ఆ స్మోక్ పీల్చడం వల్ల ఈ రోజు ఎంతో మంది అనారోగ్యాలు పాడవుతున్నారండి. దేని వల్ల వస్తుందంటే ఏమీ తెలియట్లేదు పరిస్థితి. అలాగే విటమిన్ A, D2 తో బలపడి F+1 అండి. F+ అంటే ఆర్జియన్ నూనె కలువలేదు. అంటే రకరకాలు కలుపుతున్నారండి బయట. ఒకటని కాదు, రెండని కాదు, ఎన్ని కలుపుతున్నారండి. పైనుంచి వచ్చే ఇంకో విశేషం ఏంటంటే పైనుంచి వచ్చే ఆయిల్లోని ఇన్ని రకాలు కలుపుతున్నారంటే ఇందులో మధ్యదళారులు అంటే ఎముకల ద్వారా పశువుల ఎముకల ద్వారా కూడా నూనె తయారు చేసి ఇవ్వబడుతుందండి. ఈ రోజు నాకు ఒక్క విషయం తెలిసిన విషయం ఏంటంటే ₹1,00,000 మనం బండి కొనుక్కుంటేనే 1,50,000 పెట్టి బండి కొనుక్కుంటేనే దాన్ని ఒక పెట్రోల్ బంక్ వెళ్ళి మనం పెట్రోల్ కొట్టిస్తామండి. బయట ఎక్కడ కూడా కొట్టించాం. ఎందుకంటే కల్తీ జరుగుతుంది. అంటే మన ఆర్గానిక్స్ అనేది చాలా చాలా విలువైనవి అండి. కొన్ని వేలు కొన్ని కోట్లు ఇచ్చినా సరే మనం ఆర్గాన్స్ దొరకని పరిస్థితి అండి. ఈ రోజు గుండెకాయ కావాలంటే ఎవరు ఇస్తారండి? అందరికీ ఒకటే ఉంటుంది. కిడ్నీలు అయితే 2 ఉంటాయి. మరి గుండె ఇమ్మంటే ఎవరు ఇస్తారండి? ఈ రోజు గుండె సమస్యలు బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా రైస్ బ్రాన్ ఆయిల్ అనేది ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నానండి. అలాగే రైస్ బ్రాన్ ఆయిల్లో ఉండే ఉపయోగాలు చూసుకుంటే ఇతర నూనెలతో పోలిస్తే 15% తక్కువ పడుతుందండి. అంటే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ ను ఆదా చేస్తుంది. గుండె ప్రమాద వ్యాధుల నుంచి తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన కణాలకు భాగంగా కలిగిస్తుందండి. ఫ్రీ రాడికల్స్ నిరోధిస్తుంది. రోగ నిరోధక శక్తి పెంచుతుందండి. బరువు తగ్గడానికి సహాయం పడుతుందండి. పొగ రాదు. నూనె జిడ్డుగా కూడా మారదండి. మరి ఈ రోజు దగ్గర నేను బాగా భారీ వెయిట్ అనేది బాగా ఎక్కువగా ఉండడం జరిగిందండి. మరి దీని విధంగా నా అనుభవం కూడా నేను తోడు చేసి చెప్పవలసి వస్తుంది. మరి దగ్గర 95 కేజీలు 98 కేజీల దాకా ఉండడం జరిగింది. నా వయసుకి వెయిట్ కి కానీ సూట్ అయ్యేది కాదు. చాలా చాలా ప్రయత్నాలు చేశానండి. ఉండి కొలది పెరుగుతున్నాను తప్ప తరగలేదు. మరి వేస్టేజ్ ప్రోడక్ట్ వాడడం తర్వాత నేను వెస్టిన్ పౌడర్ కూడా వాడడం జరిగిందండి. వాడిన తర్వాత దగ్గర నేను ఒక 20 కేజీల దాకా తగ్గడం జరిగిందండి. అసలు కనీ విని ఎరగని వెయిట్ తగ్గడం జరిగిందండి. ఇప్పుడు కూడా వెయిట్ అనేది మెయింటైన్ అవుతుందండి. అంత బాగా పనిచేసింది అనమాట నాకు వేస్టేజ్ ప్రొడక్ట్స్ అనేది. మరి రుచికరమైన ఆరోగ్యవంతమైన చిరుతిళ్ళు మంచిది. అంటే ఆరోగ్యకరమైన చిరుతిళ్ళు మంచియండి. ఈ రోజు చిరుతిళ్ళు ఏంటంటే బయట సమోసాలు కావచ్చు, రకరకాల బజ్జీలు కావచ్చు, రకరకాల అన్ని కూడా చేస్తున్నారు. మనం ఏదో ఆకలేస్తుంది సరదాగా తినాలన్న ఉద్దేశంతో తింటున్నాం కానీ మంచి ఫుడ్ అయితే, ఆరోగ్యకరమైన ఫుడ్ అయితే మనం తీసుకోలేకపోతున్నామండి. మరి ఇందులో రోజంతా మనల్ని చురుగ్గా ఉంచుతుందండి. అంటే మనం కడుపు నిండడానికే కాకుండా ఆకలి తీర్చుకున్నాం అనేది కాకుండా దాంట్లో పోషక విలువలు అనేవి ఉన్నాయా లేవా అని చూసుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. అలాగే 3 రకాల చాక్లెట్లు ఉన్నాయండి ఇందులో.
ఒకటేమో అవిసె గింజలతో తయారైందండి స్నాక్ చాక్లెట్ ఒకటి, ఎనర్జీ స్నాక్ చాక్లెట్ ఒకటి. ఈ మూడు కూడా నేను తీసుకోవడం జరిగింది. చాలా అద్భుతమైన చాక్లెట్లు అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ తీసుకుంటే టీ అనేది ఈ రోజు చిన్నపిల్లలకి టీ అనేది ఇవ్వమండి. ఎందుకంటే అది టీ డస్ట్ టీ అని దాని మీద రాసి ఉంటుందండి. అసలు మామూలుగా టీ అనేది నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎలర్జీ కిందే ఉండేదండి. ఏదో అందరితో పాటు తాగాలన్న ఉద్దేశంతో తాగడం తప్ప టీ అనేది నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. టీ అంటేనే ఇష్టపడేవాడిని కాదనమాట. అలాంటిది ఈ రోజు వెస్టేజ్ జీటా టీ తీసుకోవడం వల్ల నేను టీ కూడా బాగా ఎక్కువ నేను ఇష్టంగా తాగడం జరిగింది. అంటే ఇన్నాళ్ళు కూడా ఇష్టం లేకుండా తాగడం జరిగింది. ఇప్పుడు ఇష్టంతో తాగడం జరిగింది. ఈ టీ పౌడర్ కూడా అస్సాం టీ బ్రాండ్ అని చెప్పి గ్రేడ్ డీప్ టీ తోటి మరి జేటా టీ లేత చిగురాకులతో తయారు చేయబడిందండి. దీంట్లో కాల్షియం మరియు ఐరన్ ఉన్నాయండి. ఒక టీ తాగడం వల్ల 4 బత్తాకాయల జ్యూస్ అందులో విటమిన్స్ మినరల్స్ అంటే ఆ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. ఆ యాంటీ ఆక్సిడెంట్ ఒక కప్పు టీ తాగడం వల్ల మనకి ఎంతో మేలు చేస్తుంది అనమాట. అంటే చూడండి, ఒక టీ అనేది అన్‌హెల్తీ అనే విషయం అనేది తెలిసిపోయిందండి. బాగా నాటుకుపోయింది మన మైండ్ లో. ఎవరో కూడా టీ అంటే మంచిది కాదు. కానీ ఈరోజు టీ తాగడం అంటే మాకే విచిత్రం వేస్తుందండి. చెప్పడానికి కూడా మాకే విచిత్రం వేస్తుందండి. ఒక టీ గురించి ఇంతలా చెప్తున్నామంటే మాకే విచిత్రం వేస్తుంది. టీ వల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయా అని చెప్పేసి చాలా మంది అడగడం జరిగింది. మీరు వాడి చూస్తేనే మీరు ఇందులో టేస్ట్ చెప్పగలుగుతారు. మేము ఎంత చెప్పినా గానీ ఒకసారి వాడి చూడండి అనేది మేము కూడా టీ పొడి అనేది రికమెండ్ చేయడం జరుగుతుందండి. అలాగే ఈ రోజు బయట టీ పొడి అనేది డస్ట్ టీ పొడి అండి. దాని వల్ల ఏంటంటే పేగుల్లో ఆ టీ తాగడం వల్ల పేగుల్లో అంటుకుపోతుందండి. అంటుకుపోయి దానికి రకరకాల ఇబ్బందులండి. మెయిన్ ఏంటంటే అలసర వస్తదండి. బయట టీ తాగడం వల్ల అలసర అనేది వస్తుంది. మనది ఏంటంటే కొంచెం పలుకుల్లా ఉంటది. లేత తేయాకులతో చిగురాకులతో తీసిందనమాట. అందువల్ల ఏంటంటే మన టీ అనేది ఎనర్జీ కూడా వస్తుందండి. అలాగే మన గ్రీన్ టీ లాగా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే ఒక ఆదివారం మాటలు ఏదైనా ఒక బలవర్ధకమైన ఫుడ్ తిన్నట్లయితే సోమవారం ఉదయం ఒకవేళ వాటర్ లో కలుపుకుని టీ పొడి కలుపుకుని తాగడం వల్ల చాలా ఆరోగ్యం అనేది మేలు చేస్తుందండి. కడుపు కూడా ఫ్రీగా అయినట్టు కూడా అనిపిస్తుంది అనమాట. అది మా అనుభవం అండి. అలాగే జీటా ప్రీమియం స్పెషల్ టీ అండి ఇది. అంటే మేము ఏంటంటే మేము వాడకం అయితే 2 కలిపి వాడుకుంటున్నామండి. కలిపి వాడుకోవడం వల్ల మాకు గొంతు నొప్పులు గాని, గొంతు సమస్యలు గాని, గొంతులో గరగర గాని ఏమీ లేకుండా ఉంటుంది. దీంట్లో ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే మనకి అశ్వగంధ అండి. అశ్వగంధ, దాల్చిన చెక్క, మొలాతి, అలాగే తులసి ఇందులో ఇంగ్రీడియెంట్స్ అన్ని ఉన్నాయండి. ఇంకా చూసుకుంటే మునాకి, కలిమిర్చి, శొంఠి హెల్దీ అండి. అంటే మనకు ఆరోగ్యకరమైన ఒక టీ తయారు చేయడంలోనే ఒక టీయే కదా అనే ఉద్దేశంతో మనకి ఆగలేదండి. దీంట్లో ఏ అయితే మనకి విటమిన్స్ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందండి. ఈ టీ పొడి వాడడం వల్ల మనకి ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది అనమాట. అలాగే కాఫీ పౌడర్ అండి. కాఫీ అనేది నేను తక్కువ యూజ్ చేస్తానండి. అలాంటిదో దీన్ని కూడా మనం టేస్ట్ చేయాలన్న ఉద్దేశంతో మనకి ఇందులో ఉన్న కాఫీ పౌడర్ కూడా తీసుకోవడం జరిగింది. ఇందులో జీటా కాఫీ అనేది ఒక గొప్ప రుచి, వాసన కోసం అభిరుచిగా మరియు రూబిస్తా కాఫీ యొక్క మిశ్రమంతో తయారు చేయబడిందండి. ఇది 100% సాల్యుబుల్ కాఫీ అనమాట. జీటా కాఫీ ఒత్తిడిని తగ్గిస్తుంది. చర్మ రక్షణ, తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది అనమాట. అంత గొప్ప కాఫీ అనమాట. ఇది గానో కాఫీ అనేది ఇప్పుడు రావట్లేదండి. అది కూడా నేను యూజ్ చేయలేదు. ఒక జీటా కాఫీ అనేది నేను తీసుకోవడం జరిగింది. నేను ఏదైతే వాడినాయో దాని గురించి మాత్రమే చెప్పడం జరుగుతుందండి. అలాగే అలాగే ఇనోగా పౌడర్ అండి. ఇనోగా ప్రోటీన్ పౌడర్ మరి మా ఇంట్లో కూడా తీసుకోవడం జరిగిందండి. ఇది కూడా పిల్లలకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే తక్కువ కొవ్వు శాతం గల పాలు, ప్రోటీన్ ఆహారం అనమాట. ఇందులో ముఖ్యమైన కొవ్వులు ఆమ్లతో సమృద్ధిగా ఉంటుందన్నమాట. పిల్లల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ సిద్ధపడచ్చు అనమాట. ఆనందంగా చక్కెర జోడించవలసిన అవసరం లేదండి. ఇందులో ప్రతి దాంట్లోనూ కూడా చక్కెర అనేది కలుపుతారనమాట. ఇందులో ఏంటంటే చక్కెర అవసరం లేదనమాట. అద్భుతమైన డ్రింక్ అని చెప్పవచ్చు. మరి ఇది
గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి ఇప్పుడు దాకా విన్నందుకు లీడర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. ఏదైనా పొరపాటుగా ఏమైనా చెప్పుకుంటే మన్నించవలసి థ్యాంక్ యూ విష్ యూ ఆల్.